జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ మంగళవారం మకర సంక్రాంతి రోజు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 14వ తేదీ మంగళవారం మకర సంక్రాంతి రోజు కుంభరాశి వారు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ఈ ప్రకారంగా ఈరోజు కనుక కుంభరాశి వారు ఏదైనా ఒక ఆర్థికపరమైన ప్రారంభం చేస్తే ఖచ్చితంగా లాభం ఉంటుంది. అందులో మాత్రం డౌట్ లేదు. ఈ సమయంలో మీరు అప్పులకు డబ్బు ఇచ్చిన, మొండి బాకీలను వసూలు చేసుకునే ప్రయత్నం చేసిన, క్రెడిట్ కార్డుల వినియోగం ప్రారంభం చేసిన, లోన్స్ కోసం ట్రై చేసిన, అధిక మొత్తంలో ఉన్న రుణాలను తీర్చే ప్రయత్నం చేసిన ఫ్యూచర్లో మంచి లాభం ఉంటుంది. అందుకే ఆర్థిక పరంగా, అభివృద్ధి పరంగా మరియు కెరియర్ పరంగా ఒక మెట్టు ఎదుగుతారు. ఈరోజు మీరు చాలా తక్కువ మాట్లాడతారు. ఒకవేళ మాట్లాడాల్సిన అవసరం వచ్చినా మీ మాట ఈ రోజున చాలా అర్థవంతంగా ఉంటుంది. ఎదుటివారి మనసును తెలుసుకుంటారు. వారి మాటలను అర్థం చేసుకుంటారు. అభిప్రాయాలను గౌరవిస్తారు. పక్కవాళ్ళు చెప్పింది ఆశాంతం విన్న తరువాతనే మీరు మాట్లాడుతారు. అందరి దగ్గర నుండి అభిప్రాయాలను సేకరించి చివరకు మీకు ఏది మనసుకు నచ్చితే దానినే చేస్తారు. కెరియర్కు సంబంధించి వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా బాగానే ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో పెద్ద మొత్తంలో లాభాలు ఉండవచ్చు. మొత్తం మీద కుంభరాశి వారు ఈ మకర సంక్రాంతి పండుగ వేళ మిశ్రమమైన ఫలితాలను పొందుతారు. బంధుమిత్రులతోటి సరదాగా కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు. తల్లిదండ్రుల యొక్క ప్రేమానురాగాలను పొందగలుగుతారు. మీ తోబుట్టువులతో హాయిగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే పండుగ యొక్క వాతావరణం మీ ఇంట కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అయితే ఈరోజు మీరు స్వయంకృత అపరాధాలకు తావు ఇవ్వకండి. కోపం మరియు ఆవేశం ఏమాత్రం పనికిరావు. ఉద్యోగస్తులకు సెలవులు దొరకకపోయినా ఫ్రీ టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ మంగళవారం రోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి పాడ్యమి, నక్షత్రం పునర్వసు నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 6 నిమిషాల నుండి 9 గంటల 50 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 11 గంటల 7 నిమిషాల నుండి 11 గంటల 59 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 8 గంటల నుండి 8 గంటల 50 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి నెల సూర్యుడు ఒక రాశిలో నుండి ఒక రాశిలోకి మార్పు చెందుతాడు. దీనినే సంక్రమణం అంటారు. అయితే ఈ మంగళవారం రోజు సూర్యుడు మకర రాశిలోకి మారుతున్నాడు. కాబట్టి దీనిని మకర సంక్రమణం అంటారు. ఈ మకర సంక్రమణ పుణ్యకాలం ఉదయం 8 గంటల 50 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయాన్ని పుణ్యకాలం అంటారు. ఈ సమయంలో తప్పకుండా స్నానం ఆచరించాలి. లేకుంటే 7 జన్మల పాపాలను మూటగట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ సమయంలో మనం ఏదైతే దానం చేస్తామో దానిని మనం 7 జన్మల వరకు పొందుతూ ఉంటాం. కాబట్టి మీకు ఏదైతే తిరిగి కావాలని కోరుకుంటారో దానిని ఈరోజు దానంగా ఇవ్వండి. అలాగే ఈరోజు పితృదేవతలకు తర్పణాలు వదలాలి, బట్టలు పెట్టుకోవాలి. ఈరోజు గుమ్మడి పండును దానం చేస్తే భూమిని దానం చేసినంత పుణ్యం కలుగుతుంది. నువ్వులు కూడా దానం చేయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో ఒకటి మీ యొక్క శక్తి మేరకు ఈ రోజున కనుక దానం చేస్తే 7 జన్మల పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. ఈరోజు సూర్యదేవుడిని పాలతోటి అభిషేకం చేస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుంది. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.